హలో గైస్, ప్రీవియస్ క్లాసెస్ లో సెకండ్ యూనిట్ లో చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇంకా లాస్ట్ 2 టాపిక్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేసి సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఈ క్లాస్ లో పర్క్విజిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. పర్క్విజిట్స్ ఆర్ ద బెనిఫిట్స్ ఇన్ అడిషన్ టు నార్మల్ సాలరీ. Perquisites may be given in a variety of forms. They may be received in cash or in kind. Perquisites are also known as పర్క్స్ ఆర్ ఫ్రింజ్ బెనిఫిట్స్. సాలరీతో పాటు అడిషనల్ గా వచ్చే బెనిఫిట్ నే పర్క్విజిట్స్ అని అంటాం. ఈ పర్క్విజిట్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. పర్క్స్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్, పర్క్స్ టాక్సబుల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్, పర్క్స్ టాక్సబుల్ ఓన్లీ ఫర్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్. ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. పర్క్స్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. ఈ కింద డిస్ప్లే అవుతున్న ప్రతి పర్క్ కూడా ప్రతి ఎంప్లాయీకి ఎగ్జెంప్టెడ్. ఫస్ట్, tea or snacks, food provided by employer in working place, provision of telephones including mobile phones given by the employer to employee, free education does not exceed 1000 rupees per month per child, any rent-free residential accommodation to judges of High Court or Supreme Court, free ration received by member of armed forces, goods sold by employer to his employees at concession rate, అంటే తక్కువ రేట్ కి ఎంప్లాయీకి అమ్మడం అన్నమాట. ఫ్రీ కన్వేయన్స్, కమింగ్ అండ్ గోయింగ్, కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్, బోత్ పర్సనల్ ఆర్ అఫీషియల్ పర్పసెస్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, ఆ ఇంట్రెస్ట్ అనేది 20,000 దాటకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ పర్క్విజిట్స్ ఇఫ్ పెయిడ్ బై ఎంప్లాయర్. పర్క్విజిట్స్ అలౌడ్ బై గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయీస్ పోస్టెడ్ అబ్రాడ్ వెళ్ళిన ఎంప్లాయీస్ కి ఇచ్చిన పర్క్విజిట్స్ అన్నమాట. ఈ అన్ని పర్క్విజిట్స్ కూడా ట్యాక్స్ ఫ్రీ. పర్క్స్ టాక్సబుల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. ఫస్ట్ వన్, రెంట్ ఫ్రీ అకామిడేషన్. దీనిని 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఫర్నిష్డ్ అకామిడేషన్, అన్ఫర్నిష్డ్ అకామిడేషన్. ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటే విత్ ఫర్నిచర్ హౌస్ ఇవ్వడం. అన్ఫర్నిష్డ్ అంటే ఓన్లీ హౌస్ మాత్రమే ఇవ్వడం. ఫస్ట్ చూద్దాం. ఫర్నిష్డ్ అకామిడేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ హెచ్ఆర్ఏ ప్లస్ 10% ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ ఓన్డ్ బై ఎంప్లాయర్. ఇచ్చిన హౌస్ ఎంప్లాయర్ అయితే అన్ఫర్నిష్డ్ వాల్యూ ఎంత ఉంటది ప్లస్ 10% ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్. హౌస్ ఎంప్లాయర్ ది కాకుండా అద్దెకు తీసుకుంటే యాక్చువల్ హైయర్ చార్జెస్ ఆఫ్ ఫర్నిచర్ చార్జెస్ ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ శాలరీ అంటే బేసిక్ పే ప్లస్ డిఏ రిటైర్మెంట్ బెనిఫిట్ లోకి యాడ్ అయితే తీసుకోవాలి, ప్లస్ కమిషన్, బోనస్, ఫీజ్, ఆల్ టాక్సబుల్ అలవెన్సెస్ ప్లస్ ఎనీ అదర్ మానిటరీ పేమెంట్స్ ఇవన్నీ తీసుకోవాలి. సెకండ్, ఫర్ అన్ఫర్నిష్డ్ హెచ్ఆర్ఏ. దీనిని మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీ, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే లైసెన్స్ ఫీజ్ ఆర్ రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ మనం బేస్ గా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. నాన్ గవర్నమెంట్ అయితే దీనిని మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్, అకామిడేషన్ ఓన్డ్ బై ఎంప్లాయర్. అకామిడేషన్ ఎంప్లాయర్ అయితే. సెకండ్, అద్దెకి తీసుకుంటే. అకామిడేషన్ ఎంప్లాయర్ అయితే చూద్దాం. దీన్ని పాపులేషన్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ సిటీ పాపులేషన్ 10 lakhs కానీ అంతకంటే తక్కువగానే ఉంటే 7.5% ఆఫ్ శాలరీ తీసుకుంటాము. 10 lakhs నుంచి 25 lakhs వరకు ఉంటే 10% శాలరీ తీసుకుంటాము. 25 lakhs పైన ఉంటే 15% ఆఫ్ శాలరీ తీసుకుంటాం. అండ్ సెకండ్, అద్దెకి తీసుకుంటే యాక్చువల్ లీజ్ రెంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ బై ఎంప్లాయర్. పే చేసింది కానీ పే చేయాల్సింది కానీ అది తీసుకుంటాం. నెక్స్ట్, 15% ఆఫ్ ఎంప్లాయీస్ శాలరీ విచ్ ఎవర్ ఈస్ లెస్. ఒకటి యాక్చువల్ గా రెంట్ పే చేసింది అయినా లేదా 15% ఆఫ్ ఎంప్లాయీ శాలరీ అయినా, ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అక్కడ మనం తీసుకుంటాం. హౌస్ కి సంబంధించిన మార్కెట్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఈ ప్రాబ్లం చూడండి. మిస్టర్ రాహుల్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. సాలరీ 40,000 పర్ మంత్, అంటే ఇయర్ కి 4,80,000. మెడికల్ అలవెన్స్ 1,000 పర్ మంత్, ఫుల్లీ టాక్సబుల్. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 1,200 పర్ మంత్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఓన్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి మాత్రమే, అది మంత్లీ 3,200 కి ఎగ్జంప్షన్ ఉంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ రాహుల్ ఎలాంటి హ్యాండిక్యాప్డ్ అని చెప్పలేదు కాబట్టి ఇది కూడా ఫుల్లీ టాక్సబుల్. బోనస్ ఫుల్లీ టాక్సబుల్, కమిషన్ టాక్సబుల్. నెక్స్ట్, ఇతను లూధియానాలో ఉంటున్నాడు. దానికి 20 lakhs పాపులేషన్ ఉంది. సో 20 lakhs అన్నాడు కాబట్టి 10% సాలరీ తీసుకోవాలి. ఇక్కడ ఫెయిర్ రెంటల్ వాల్యూ 24,000 పర్ మంత్. లీవ్ ఎన్కాష్మెంట్ 20,000 డ్యూరింగ్ ది ఇయర్. ఇతనికి హౌస్ ప్రొవైడ్ చేసింది 1st July 2022. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ సాలరీ అనేది డ్యూ ఉంటుంది. క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ అండ్ గ్రాస్ సాలరీ. ఓకే, సాలరీ 4,80,000, లీవ్ ఎన్కాష్మెంట్ 20,000, మెడికల్ అలవెన్స్ 1,000 అన్నాడు కాబట్టి 1,000 into 12,000. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 1,200 పర్ మంత్ అన్నాడు కాబట్టి ఇయర్ కి 14,400. బోనస్ 24,000, కమిషన్ 60,000. వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. రెంట్ ఫ్రీ అకామిడేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం.
సాలరీ టోటల్ ఎంత? 4,80,000, 20,000, 12,000, 14,000 and 400, 24,000, 60,000. ఈ టోటల్ యాడ్ చేస్తే 6,10,400 వచ్చింది. ఇతను లూధియానాలో ఉంటున్నాడు కాబట్టి అది 20 lakhs పాపులేషన్. సో 25 lakhs కంటే తక్కువ ఉంది కాబట్టి 10% సాలరీ తీసుకోవాలి. ఈ 10% సాలరీ 6,10,400 ఉంది కదా, సో దానిలో 10% చేస్తే 61,040. ఇతనికి 1st July 2022 ఈ అకామిడేషన్ అనేది ఇచ్చారు కాబట్టి జూలై నుంచి ఏప్రిల్ వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయి? 9 months. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడేంటి, ఫస్ట్ మంత్ అతనికి డ్యూ ఉంటుంది అని. ఫస్ట్ సాలరీ రాలేదు కదా, 9 months లో 1 month పోతే రిమైనింగ్ 8 months. సో ఈ 61,040 లో 8/12 అంటే ఇయర్ కి 8 months మాత్రమే చేస్తే 40,693 వచ్చింది. అంటే ఇతని రెంట్ ఫ్రీ అకామిడేషన్ వాల్యూ 40,693. అది కూడా అతనికి వచ్చే సాలరీ కాబట్టి టోటల్ సాలరీ 6,10,400 కి 40,693 యాడ్ చేస్తే టోటల్ గ్రాస్ సాలరీ 6,51,093 రూపీస్ వచ్చింది. సో సింపుల్. ఇన్ కేస్ అకామిడేషన్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ కన్సెషనల్ అకామిడేషన్ అనేది తక్కువ రేట్ కి కన్సెషన్ రేట్ కి ఇస్తే ఆ సిచ్యువేషన్స్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఆ కాంపోనెంట్స్ అన్ని తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. మైనస్ రెంట్ పైడ్ బై ఎంప్లాయీ పే చేసిన రెంట్ కానీ ఆర్ చార్జ్డ్ బై ఎంప్లాయర్ ఎంత చార్జ్ చేశాడు దాని నుంచి తీసేస్తే మనకి కన్సెషనల్ అకామిడేషన్ అనేది వస్తుంది. థర్డ్ పర్క్విజిట్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెట్ బై ఎంప్లాయర్. కింద చూపించిన పేమెంట్స్ లో ఏ పేమెంట్ చేసినా అది పర్క్విజిట్ కిందకే వస్తుంది. ఇది ఫుల్లీ ట్యాక్సిబుల్. ఫస్ట్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ బిల్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ప్రొఫెషనల్ ట్యాక్స్, సాలరీ ఆఫ్ డొమెస్టిక్ సర్వెంట్స్, ఇవన్నీ కూడా పర్క్విజిట్ లోకి వస్తాయి. నెక్స్ట్ 4 ఎనీ స్పెసిఫైడ్ సెక్యూరిటీ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్ అలాటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ఎంప్లాయీ. ఏ సెక్యూరిటీ అయినా స్వెట్ ఈక్విటీ షేర్స్ అయినా, ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేవి ఎంప్లాయీస్ కి మాత్రమే ఇస్తారు డిస్కౌంట్ లో, ఇవి కూడా పర్క్విజిట్ లోకి వస్తాయి. 5 ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ if exceeds 7,50,000 in previous year shall be taxable as perk to employee. మనం డిస్కస్ చేసాం అలవెన్సెస్ లో ఆర్పిఎఫ్ అయినా నేషనల్ పెన్షన్ స్కీమ్ అయినా ఇవి అమౌంట్స్ 7,50,000 దాటితే అవి పర్క్విజిట్ లోకి వస్తాయి. 6th గిఫ్ట్ వోచర్ 5,000 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే టాక్సిబుల్. గిఫ్ట్ అనేవి ఇన్ కైండ్ 15,000 వరకే ఎలిజిబుల్. 7th క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ. 8th క్లబ్ ఫెసిలిటీ. ఈ క్లబ్ ఫెసిలిటీలో అఫీషియల్ వర్క్, బిజినెస్ పర్పసెస్, హెల్త్ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని exempted. 9th ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్. ఎంప్లాయర్ ఎంప్లాయీకి మూవబుల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇవి 3 types ఉన్నాయి. ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ 50% per annum డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము రిటర్న్ డౌన్ వాల్యూ బేసిస్ మీద. మోటార్ కార్ అండ్ అదర్ కన్వేయన్స్ 20% per annum on written down value basis. Third, any other item 10% per annum on actual cost basis. Taxable value equal to actual cost to the employer minus normal wear and tear of the asset minus any amount paid by employee or recovered from him. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాక్చువల్ గా ఎంప్లాయర్ కి ఎంత కాస్ట్ అయింది మైనస్ దాని డిప్రిసియేషన్ ఎంత, ఇదే నార్మల్ వేర్ అండ్ టేర్ అని అన్నాడు, మైనస్ ఏదైనా ఎంప్లాయీ అమౌంట్ పే చేశాడా ఆర్ అతని నుంచి ఎంతైనా రికవర్ చేశారా, ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్ వాల్యూ అనేది వస్తుంది. నోట్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్ అంటే కంప్యూటర్, డిజిటల్ డైరీస్ అండ్ ప్రింటర్స్ వస్తాయి. దీనిలోకి హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అయిన వాషింగ్ మెషిన్స్, మైక్రోవేవ్స్, ఓవెన్స్, మిక్సర్ ఇవన్నీ యాడ్ అవ్వవు. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఇయర్ టు ఇయర్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం ఎగ్జెంప్టెడ్ టు ఆల్ ఎంప్లాయీస్, taxable to all employees డిస్కస్ చేసాం. అండ్ థర్డ్ taxable in specified cases ఓన్లీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అంటే డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ అయి ఉండాలి లేదా అట్లీస్ట్ 20% ఓటింగ్ పవర్ ఉండాలి. అతని మానిటరీ యాన్యువల్ వాల్యూ 50,000 కంటే ఎక్కువ ఉండాలి. దీనిలో ఫస్ట్ వన్ మోటార్ కార్ ఆర్ ఎనీ ఆటోమేటివ్ కన్వేయన్స్. ఇక్కడ మోటార్ కార్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టేబుల్ చూడండి. కార్ ఫెసిలిటీని ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు ఆ కార్ అనేది ఓనర్షిప్ ఎవరిది, ఎంప్లాయర్ దా ఎంప్లాయీ దా. నెక్స్ట్ కార్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు, ఎంప్లాయరా ఎంప్లాయర్. ఆ కార్ ని ఎందుకోసం యూస్ చేస్తున్నారు, అఫీషియల్ వర్కా పర్సనల్ వర్కా అనే దానిని బట్టి టాక్సిబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ క్రైటీరియా, కార్ ఓన్డ్ బై ఎంప్లాయర్, మెయింటైన్డ్ బై ఎంప్లాయర్. అఫీషియల్ వర్క్ అయితే అది పర్క్విజిట్ కాదు. పర్సనల్ పర్పసెస్ లో మెయింటెనెన్స్ కాస్ట్ ప్లస్ డిప్రిసియేషన్ 10% తీసుకుంటాం. బోత్ పర్పసెస్ కి యూస్ చేసినప్పుడు 18,000 ఆర్ 2,400 పర్ మంత్ తీసుకుంటాము. 2,400 పర్ మంత్ అయితే హై కెపాసిటీ కార్, 1,800 అయితే లో కెపాసిటీ కార్ కి తీసుకుంటాం. నెక్స్ట్ కార్ ఓన్డ్ బై ఎంప్లాయర్, మెయింటైన్డ్ బై ఎంప్లాయీ. ఆఫీస్ వర్క్ అది పర్క్విజిట్ కాదు, ఏ ఎంప్లాయీకి అప్లికబుల్ కాదు. పర్సనల్ పర్పసెస్ డిప్రిసియేషన్ కి 10% తీసుకోవాలి. దీనికి స్పెసిఫైడ్ ఎంప్లాయీ ఎలిజిబుల్. బోత్ పర్పసెస్ అయితే పర్ మంత్ 600 కానీ 900 కానీ
తీసుకుంటాము. ఇక్కడ 900 అంటే హై కెపాసిటీ కార్, 600 అంటే లో కెపాసిటీ కార్. ఇక్కడ హై కెపాసిటీ కార్ అంటే క్యూబిక్ కెపాసిటీ 1.6 లీటర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని హై కెపాసిటీ కార్ అని అంటాం. నెక్స్ట్, కార్ అనేది ఎంప్లాయీది, మెయింటెనెన్స్ అనేది ఎంప్లాయర్ అయితే, ఆఫీస్ వర్క్ అది పర్క్విజిట్ కాదు. పర్సనల్ పర్పస్ కి మెయింటెనెన్స్ కాస్ట్ తీసుకుంటాము. ఇది ఆల్ ఎంప్లాయీస్ కి ఎలిజిబుల్. బోత్ పర్పసెస్ కి యూజ్ చేసినట్లయితే యాక్చువల్ గా అయిన ఎక్స్పెండిచర్ 1800 కానీ 2400 కానీ ఈ వాల్యూస్ కి రెడ్యూస్ అవుతుంది. ఇంకా ఫర్దర్ డిడక్షన్ కూడా కావాలంటే ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. దానిలో ఫస్ట్, ఎంప్లాయర్ ఆ ఫుల్ జర్నీ డీటెయిల్స్ ని మెయింటైన్ చేస్తే, అఫీషియల్ పర్పస్ అయినా అందులో డేట్ ఆఫ్ జర్నీ, డెస్టినేషన్, మైలేజ్, నెక్స్ట్ ఇంకెంత ఖర్చులు అయ్యాయి అవన్నీ మెయింటైన్ చేయడంతో పాటు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తే ఫర్దర్ డిడక్షన్ కి ఎలిజిబుల్ అనమాట. లాస్ట్ క్రైటీరియా, కార్ ఈస్ ఓన్డ్ బై ఎంప్లాయీ, మెయింటైన్డ్ బై ఎంప్లాయీ. ఏ పర్పస్ అయినా అది పర్క్విజిట్ కాదు, ఏ ఎంప్లాయీకి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ డ్రైవర్ ని ప్రొవైడ్ చేశారనుకోండి ఎంప్లాయీకి, అతనికి 900 పర్ మంత్ వరకు పర్క్విజిట్ గా తీసుకోవాలి. ఇది పార్ట్లీ ఫర్ ప్రైవేట్, పర్సనల్ ఆర్ ఫ్యామిలీ పర్పసెస్ కి మాత్రమే ఎలిజిబుల్. ఈ ప్రాబ్లం చూడండి. మిస్టర్ ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అతనికి 2 కార్స్ ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్కటి 16 lakhs. అతను ఒక కార్ ఫ్యామిలీ పర్పస్ కి, ఇంకో కార్ అఫీషియల్ పర్పస్ కి యూస్ చేస్తాడు. ప్రైవేట్ యూస్ కి పెట్రోల్ 48,000, ఇన్సూరెన్స్ 16,000, డ్రైవర్ 60,000. అఫీషియల్ వర్క్ కి పెట్రోల్ మొదలైనవి 72,000, కాస్ట్ ఆఫ్ కార్ 16 lakhs. క్యాలిక్యులేట్ చేద్దాం. కార్ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ఎంప్లాయర్ ప్లస్ సాలరీ ఆఫ్ డ్రైవర్ ప్లస్ నార్మల్ వేర్ అండ్ టేర్ ఆఫ్ కార్ 10% ఆఫ్ యాక్చువల్ కాస్ట్ మైనస్ ఎనీ అమౌంట్ చార్జ్డ్ బై ఎంప్లాయర్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఆల్రెడీ మనం ఈ ఫార్ములా డిస్కస్ చేసాం. ఎక్స్పెన్సెస్ ఆన్ పెట్రోల్ 48,000, ఇన్సూరెన్స్ 16,000, సాలరీ 60,000, 10% ఆఫ్ కాస్ట్ ఆఫ్ కార్ ఇదే డిప్రిసియేషన్ 1,60,000, టోటల్ పర్క్ 2,84,000. ఇక్కడ అఫీషియల్ వర్క్ యూస్ చేస్తే అది పర్క్విజిట్ కాదు. నెక్స్ట్, మీరు ఈ ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పటి వరకు కార్ గురించి డిస్కస్ చేసాం. ఫ్రీ డొమెస్టిక్ సర్వెంట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తే, లైక్ స్వీపర్, వాచ్మ్యాన్, పర్సనల్ అటెండెంట్ ఇలాంటి వాళ్ళు అనమాట. దీనికి వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే అమౌంట్ స్పెండ్ బై ఎంప్లాయర్ మైనస్ అమౌంట్ చార్జ్డ్ ఆర్ రికవర్డ్ బై ఎంప్లాయర్ ఫ్రమ్ ఎంప్లాయీ. యాక్చువల్ గా ఎంప్లాయర్ ఖర్చు పెట్టిందంతా, దానికి ఎంప్లాయీ నుంచి తీసుకున్నదంతా క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ వస్తుంది. థర్డ్, సప్లై ఆఫ్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ, వాటర్ సప్లై ఇలాంటివి ఎంప్లాయీకి ఇస్తే. ఇది 2 types ఉన్నాయి. ఒకటి, ఇఫ్ ఎంప్లాయర్ పర్చేస్డ్, దానిలో అమౌంట్ ఎంత పే చేశాడు అది పర్క్విజిట్ వాల్యూ. నెక్స్ట్, ఎంప్లాయీ ఓన్స్, దీన్ని ఎలా ట్యాక్సిబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామంటే యాక్చువల్ కాస్ట్ ని తీసుకుంటాము. నెక్స్ట్, దీని ఫార్ములా చూడండి. అమౌంట్ స్పెండ్ బై ఎంప్లాయర్ మైనస్ అమౌంట్ చార్జ్డ్ ఆర్ రికవర్డ్ బై ఎంప్లాయర్ ఫ్రమ్ ఎంప్లాయీ. అమౌంట్ టోటల్ కాస్ట్ ఎంత మైనస్ ఎంప్లాయీ నుంచి రికవర్ చేసింది ఎంత ఆర్ అమౌంట్ ఎంప్లాయీ పే చేసింది ఎంత. నెక్స్ట్, ఫోర్త్, ఫ్రీ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ టు చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్. ఇవి 4 types ఉన్నాయి. ఫస్ట్ వన్, స్పెసిఫైడ్ ఎంప్లాయీ అయితే ఫుల్లీ ట్యాక్సిబుల్. ప్రొవైడింగ్ ట్రైనింగ్, టీచింగ్ న్యూ స్కిల్స్ ఎట్సెట్రా టు ఎంప్లాయీస్, ఇది నాట్ ట్యాక్సిబుల్. పేమెంట్ ఆర్ రీయింబర్స్మెంట్ ఆఫ్ ఫీజ్ ఆఫ్ స్కూల్, college paid by employer directly taxable. Specified or non-specified employees. 4, educational facilities in a school or college maintained by employer. ఎంప్లాయర్ ఇన్స్టిట్యూట్ లో ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ఇస్తే ఎంప్లాయీస్ ఓన్ చిల్డ్రన్ 1,000 per month కి ఎక్సీడ్ అవ్వకూడదు, అది ట్యాక్సిబుల్ కాదు. ఎంప్లాయీస్ రిలేటివ్స్ లో అయితే ట్యాక్సిబుల్. ఎంత అమౌంట్ పే చేశాడు ఎంప్లాయర్ మైనస్ ఎనీ అమౌంట్ పెయిడ్ బై ఎంప్లాయీ ఆర్ రికవర్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. నెక్స్ట్, ఫిఫ్త్, ఫెసిలిటీ ఆఫ్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ ప్రైవేట్ జర్నీ టు అన్ ఎంప్లాయీ బై ఎంప్లాయర్ ఎంగేజ్డ్ ఇన్ ద క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ గూడ్స్. దీనికి చార్జెస్ ఎంత మైనస్ అమౌంట్ చార్జ్డ్ ఆర్ రికవర్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ. యాక్చువల్ గా చార్జెస్ ఎంత మైనస్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేశారు క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూ వస్తుంది. లాస్ట్, మెడికల్ ఫెసిలిటీ, ఇది స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ కి ట్యాక్సిబుల్. నెక్స్ట్ టాపిక్, ప్రాఫిట్స్ ఇన్ లియూ ఆఫ్ సాలరీ. దీని గురించి సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 డిఫైన్ చేస్తుంది. ఎనీ అమౌంట్ పెయిడ్ బై ఎంప్లాయర్ ఇన్స్టెడ్ ఆఫ్ సాలరీ, ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రాఫిట్ లియూ ఆఫ్ సాలరీ. ఓకే, ఈ కింద మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ కూడా దీనిలోకి వస్తుంది. ఎనీ కాంపెన్సేషన్ డ్యూ ఆర్ రిసీవ్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద టర్మినేషన్ ఆఫ్ సర్వీస్. ఒక పర్సన్ టర్మినేట్ అయినప్పుడు ఆ రావాల్సిన అమౌంట్ వచ్చిన ప్రాఫిట్ లియూ ఆఫ్ సాలరీ. సెకండ్, ఎనీ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ప్రెజెంట్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ ఇన్ అప్రిసియేషన్ ఆఫ్ ది సర్వీస్ రెండర్డ్. పాస్ట్ ఎంప్లాయర్ నుంచి కానీ ప్రెజెంట్ ఎంప్లాయర్ నుంచి కానీ ఏదైనా పేమెంట్ వస్తే అది కూడా ప్రాఫిట్ లియూ ఆఫ్ సాలరీ. థర్డ్,
రిఫండ్ ఫ్రమ్ యుఆర్పిఎఫ్ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, ఇది కూడా ప్రాఫిట్లీ ఆఫ్ శాలరీ. అమౌంట్ రిసీవ్డ్ అండర్ ఎ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఎల్ఐసి, ఇది ఒక పాలసీ స్కీమ్ అనమాట. దీని నుంచి వచ్చిన అమౌంట్ కూడా ప్రాఫిట్లీ ఆఫ్ శాలరీ. ఎనీ అమౌంట్ రిసీవ్డ్ బిఫోర్ జాయినింగ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్, జాబ్ లో జాయిన్ అవ్వకుండానే ఎంప్లాయర్ నుంచి వచ్చిన అమౌంట్ కూడా ప్రాఫిట్లీ ఆఫ్ శాలరీ. ఈ కింద మెన్షన్ చేసిన ఏది కూడా ప్రాఫిట్లీ ఆఫ్ శాలరీలోకి ఇంక్లూడ్ అవ్వదు. ఫస్ట్, డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్, కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్ ఆన్ ద ఎండ్ ఆఫ్ రిటైర్మెంట్, రిఫండ్ ఫ్రమ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, రీట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ అప్ టు 5 lakhs. ఇవన్నీ కూడా ప్రాఫిట్లీ ఆఫ్ శాలరీలోకి రావు. ఈ డిస్కస్ చేసిన టాపిక్స్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఇన్స్టా పేజ్కి మెసేజ్ చేయండి ఆర్ కామెంట్ చేయండి. కామర్స్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.